భర్తల మధ్య అది కూడా వయసైన సమయంలో ఆస్తి గొడవ చెలరేగింది. పిల్లలు లేని ఆ దంపతుల మధ్య పొలం ఇంటి కారణంగా అలజడి మొదలైంది. విచక్షణ కోల్పోయిన ఆ భర్త భార్యను కత్తితో గొంతు కోసం చంపేశాడు. ఇంతకీ ఎక్కడ జరిగింది ఈ ఘటన? తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో భర్తే భార్యను హత్య చేశాడు. భర్త నాగరాజు వయసు 75 ఏళ్లు, భార్య అప్పయ్యమ్మ వయసు 65 ఏళ్లు. అప్పయ్యమ్మ నాగరాజుకు రెండో భార్య. నాగరాజు అప్పయ్యమ్మలు ఇద్దరూ కలిసి 32 ఏళ్ల పాటు దాంపత్యం చేయగా పిల్లల్లేరు. దీంతో వీళ్లకు వారసులే లేకుండా పోయారు. అప్పయ్యమ్మ కొంతకాలం గల్ఫ్ వెళ్లి అక్కడ సంపాదించుకుని వచ్చింది. ఆ వచ్చిన డబ్బుతో ఇక్కడ బాగానే ఆస్తులను కూడబెట్టింది. నాగరాజు కూడా నగరపాలక సంస్థలో పనిచేసి అంతో ఇంతో కూడేసినవాడే. అప్పయ్యమ్మ తానెంతో కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తం తన పేరిటే రాసి పెట్టుకుంది. తనకెవరూ వారసులు లేకపోవడంతో మేనల్లుడు అంటే మమకారం పెంచుకుంది. తన అవసాన దశలో ఒక దిక్కు మొక్కుండాలి. మరణానంతరం అంత కొరివి పెట్టి తదనంతర కార్యకలాపాలు సాగించాలి. అలా జరగాలంటే ఎవరో ఒకరు ఆ బాధ్యత తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే వాళ్లకంటూ అంత ఆస్తి రాసివ్వాలన్నది అప్పయ్యమ్మ ఆలోచన. ఈ ఆలోచన ప్రకారం తనకున్న పొలంలో 2 తఫాలుగా మేనల్లుడికి తన పొలం రాసిచ్చేసింది. ఇక మిగిలింది 80 సెంట్లు. 80 సెంట్లు ఇల్లు మాత్రమే అప్పయ్యమ్మ పేరిట ఉన్నాయి. మిగిలిన ఆస్తి కూడా మేనల్లుడి మీద ఎక్కడ రాసేస్తుందో అన్న భయం నాగరాజుది. గత కొంతకాలంగా ఈ విషయమై భార్య భర్తల మధ్య గొడవ జరుగుతూ ఉంది. ఒక్కోసారి అది తీవ్ర స్థాయికి చేరేది. ఇద్దరికీ పిల్లల్లేరు. ఆ ఆస్తి ఎలాగూ ఎవరైతే దగ్గర బంధువులున్నారో వాళ్లకే చెందుతుంది. ఈ విషయంలో చట్ట ప్రకారం ఎంత క్లారిటీ ఉన్నా అప్పయ్యమ్మ తొందరపడేది. సరే, ఆమె తొందరపాటు నాగరాజు అర్థం చేసుకుని అక్కడతో వదిలేస్తాడా అంటే అదీ లేదు. 75 ఏళ్ల వయసంటే నేటి జీవన ప్రమాణాల ప్రకారం దాదాపు కాటికి కాళ్లు చూపుకుని కూర్చున్నట్టే లెక్క. ఒకవేళ అప్పయ్యమ్మ ఎంత ఆస్తి రాసేసినా ఆ వెంటనే మేనల్లుడు లాక్కెళ్లేదేం ఉండదు. కాని ఇంత మాత్రం ఆలోచన చేయలేదు నాగరాజు. భార్య తొందరపాటును పదే పదే అడ్డుకునేవాడు. ఆమె కూడా ఇందుకు తగ్గట్టే ఆస్తి పంపకాల విషయంలో తొందరపడేది. ఇంకా అక్కడ భూమి ఉంది రాపర్తిలో. ఈ ఇల్లు కూడా ఆమె పేరునే ఉంది. ఇది కూడా ఆ మేనల్లి పేరు రాసేస్తారని ఆ నాగరాజుకున్నటువంటి భయంతో ఆమెను ఈరోజు అడ్డు తగిలించుకుని ఈ ఆస్తిని తను కాపాడుకోవడానికి, తన వైపు చేజిక్కించుకోవడానికి అతను దారుణంగా తన భార్యను చంపి ఈరోజు ఈ విధంగా మాకు రిపోర్ట్ వచ్చింది. ఇద్దరి మధ్య మరేవైనా కారణాలున్నాయా లేక ఇదే ప్రధాన కారణమా తెలీదు. కానీ మరోమారు ఇద్దరి మధ్య ఆస్తి తగాదా చెలరేగింది. గట్టిగా మాట్లాడితే మిగిలిన ఆస్తి కూడా మేనల్లుడి పేరిట రాసేస్తానని భయపెట్టింది అప్పయ్యమ్మ. దీంతో నాగరాజు విచక్షణ కోల్పోయాడు. భార్య బతికి ఉంటే ఎప్పటికైనా తన మేనల్లుడి పేరిట ఆస్తి మొత్తం రాసేస్తుంది. తాను రోడ్డున పడాల్సిందేనని తీవ్రంగా భయపడిపోయాడు నాగరాజు. అంతే, భార్య పీక కోసి హతమార్చేశాడు. ఘటనా స్థలం చేరుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ హత్య చేయడానికి కారణాలు ఏంటో తెలుసుకుని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. ఇతను అక్కడే పాత్ర, ఇతని యొక్క పాత్ర ఇప్పటివరకు మనం ఒక్కడే ఉంది. సో దర్యాప్తులో ఉమర్ గారు ఇంకా డీటెయిల్గా చేస్తారు. సో ఇప్పటివరకు ఒకరే పాత్ర అయితే ఉంది. వయసైన కాలంలో ఇద్దరు కలిసి ఆ ఆస్తిని పట్టుకెళ్లేదేముండదు. ఇంతకాలం రూపాయి కూడబెట్టి సమకూర్చిన ఆస్తితో అప్పయ్యమ్మ కూడా ప్రాణాపాయం కొని తెచ్చుకోవడం తప్ప సాధించింది కూడా ఏమీ లేదు. నాగరాజు కూడా 75 ఏళ్ల ప్రాయంలో రోడ్డున పడతానేమోనన్న భయంతో ఓ హత్య చేసి దాని కారణంగా జైలు ఊచలు లెక్కపెట్టడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ భార్య ఆ ఆస్తి మొత్తం తన మేనల్లుడికి రాసిచ్చేసినా వచ్చే నష్టమేంటి? శేష జీవితం కృష్ణారామ అంటూ లాగించేయడం ఏమంత కష్టమేం కాదు. తానెలాగూ ఒక ఉద్యోగిగా రిటైర్డ్ అయిన వాడే, పింఛన్ ఎలాగూ వచ్చేదే. ఈ మాత్రం దానికే భయపడిపోయి భార్యను హతమార్చడం మూర్ఖత్వమంటున్నారు ఈ చుట్టుపక్కల వాళ్లు.